హాయ్ సార్. Henry. నమస్తే. నమస్తే. నమస్తే సార్. మెమరబుల్ ఇంటర్వ్యూ సార్ థ్యాంక్ యూ. ఇద్దరు హీరోలు, ఇద్దరు ప్రొడ్యూసర్లు, అది ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు, పైగా ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అవును సార్. ఇలాంటిది చాలా రేర్గా నిజంగా చాలా రేర్గా వస్తుంది. ఏంటి సార్ సడన్గా ఒక్కసారిగా స్టార్ట్ చేశారు దీని ప్రమోషన్? అంటే ఒకటి సార్ సడన్గా స్టార్ట్ చేసామంటే ఇంకా చెప్పాలంటే లేట్గా కూడా అనొచ్చు. అవును లేట్ అనొచ్చు. బట్ కానీ ఒకేసారి అంటే ఒకటి సార్ ఈ సినిమాకి అంటే చాలా విచిత్రమైన టర్న్స్ తీసుకున్నాయి సార్. ఇంతకన్నారు మీరు ఇద్దరం కలిసి వచ్చాము. ఇది డెఫినెట్గా ఒక స్పెషల్ ప్రాజెక్ట్ తప్పితే ఇలాంటివి జరగవు. అండ్ ఈ కథ ఫస్ట్ టైం నుంచి విన్నప్పుడు అరే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కానీ మా డైరెక్టర్ ఎలాంటి వ్యక్తి అంటే ఇది ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చినప్పుడు మీకు ఒక డైరెక్టర్ నరేషన్ ఇస్తున్నట్టు అనుకోరు సార్. ఎవరో మీ దగ్గర పక్కన కూర్చుని ఒక పుస్తకం మీకు చదువుతున్నట్టు అంత డీటెయిల్లో చెప్తారు సార్. ఒక బుక్లో ఎంత డీటెయిల్ ఉంటుందో మ్యూజిక్ పెట్టి అలా ఒక అంటే నాకు మొట్టమొదటిసారి చెప్పినప్పుడు 6 గంటలు చెప్పాడు సార్ సినిమా. 7 గంటలు చెప్పాడు సార్ ఏంటి ఫస్ట్ నరేషన్. సరే నాకు నచ్చి అది దుల్కర్ గారి దగ్గర పంపిస్తూ అతను చెప్పా, అరే హీరో దగ్గరికి వెళ్తున్నావు అంతసేపు చెప్పకూడదు, వాళ్ళు 1 గంట 2 గంటలు వింటారా అది ఇది చెప్పేసి ఎంత టైట్గా చెప్పగలదు నాకు అర్థమైంది. 7 గంటలో అయితే చెప్పలేడు, ఎంత టైట్గా అంతే అంత టైట్గా చెప్పేసిరా అంటే సరే సరే అన్న బాగా చెప్తాను నేను, ఇలాగ ఏం టెన్షన్ లేదని వెళ్ళాడు. వెళ్ళి మెసేజ్ పెడుతున్నా అసలు రిప్లైలు రావట్లేదు. ఏంటి అది జరుగుతుంది 3 అయింది 4 అయింది. 7 ఏదో బయటకు వచ్చాడండి. చెప్పేసావా అన్న, లేదు సార్ ఫస్ట్ హాఫ్ ఒకటే చెప్పాను అన్నాడు. సో అలాంటి ఒక డైరెక్టర్తో ఈ సినిమా డిస్కవర్ చేయడమే ఒక టైం పట్టిందండి. అంటే షూటింగ్ ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ అయితే ఎడిట్ చేసి దాన్ని ఓకే హౌ డు వి మేక్ దిస్ అ పర్ఫెక్ట్ 2.5 hour ఫిల్మ్ అనే జర్నీ టుక్ సమ్ టైమ్. సో ఐ థింక్ ప్రమోషన్ దానివల్ల కొంచెం డిలే అయింది. బట్ నాకు డౌట్ ఏంటంటే అసలు ఆ డైరెక్టర్ ఆ కథని పట్టుకుని మిమ్మల్ని వెతుక్కుంటే ఎందుకు వచ్చాడు అసలు? ఏంటి దాని ఏంటి అసలు? సార్ ఒకటి సార్ ఈ సినిమా ట్రైలర్లో ఒక లైన్ ఉంటుంది, సముద్రకని గారు చెప్తారు, ఒక కథ ఎప్పుడు చెప్పాలో ఆ కథే నిర్ణయిస్తుందని. నాకు తెలిసి ఈ కథ ఎవరెవరు కావాలో ఆ కథ నిర్ణయించుకుని వచ్చింది సార్. అంటే ఆ సెల్వ నా దగ్గరికి రావడం, దాని తర్వాత దుల్కర్ దగ్గరికి వెళ్ళడం, దాని తర్వాత సముద్రకని గారిని, అక్కడి నుంచి ఒక భాగ్యశ్రీ లాంటి యాక్చువల్లీ ఫస్ట్ టైం మేము ఒక 6 నెలలు ఆడిషన్ చేసిన తర్వాత భాగ్యశ్రీ దొరికింది సార్ మాకు. అండ్ అంటే డైరెక్టర్ కూడా ఎంత ఆథెంటిక్ మనిషి అంటే మామూలుగా మనం ఎలా ఉంటాం అంటే ఒక హీరో డేట్లు ఇచ్చిన టక్కన ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేయాలని అంత ఫాస్ట్గా స్టార్ట్ చేయాలని ఒక మైండ్ సెట్లో ఉంటాం. తను రాసుకున్న క్యారెక్టర్ లోపలికి ఏ అమ్మాయి దొరకట్లేదని 6 నెలలు తీసుకున్నాడు సార్. కానీ మీరు కూడా ఆటైపోయాలండి. మీరేమీ అంత హర్రీగా దొరికింది కదా రేపే స్టార్ట్ చేద్దాం ఎల్లుడి విడుదల చేద్దాం అని మీరేమనుకోరు. మీరు ఎంత టైం తీసుకోవాలి అంత టైం తీసుకోండి. బట్ ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సార్, ఇట్ విల్ బీ సంథింగ్ వెరీ మెమరబుల్. అంటే నాకు ఫస్ట్ టీజర్ పెట్టిన రోజు నుంచి ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా ఎవ్రీబడి వాజ్ లైక్ ద న్యూనెస్. అంటే ఒక కొత్త సినిమా వస్తుంది, ఒక కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని అయితే వచ్చిందండి. సో ఐ థింక్ ఆల్ దిస్ ఎఫర్ట్ కమ్స్ ఇన్ టు. నేను ఎందుకు మిమ్మల్ని ఎత్తుకుంటే ఎందుకు వచ్చినానంటే, సో ఈ డైరెక్టర్ మన టాలీవుడ్ డైరెక్టర్ అనుకోండి, ఒకరు అన్న దగ్గరికి వెళ్ళి కథ చెప్పారంటారులే, ఇక్కడ కాదనమాట. బట్ ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వెతుకుంటే అక్కడ వాళ్ళని ఎవరిని వదిలేసి మీ దగ్గరికి రావడం, మీరు ఇక్కడ వాళ్ళని కానీ అక్కడ వాళ్ళని కాకుండా వేరే చోటకి ఆయన దగ్గరికి కథ పంపడం అంటే అంతే సార్. ఇప్పుడు కొన్నిసార్లు కథలు కుదురుతాయి సార్. నేను 2017లో స్టార్ట్ అయింది ఇదంతా. 18లో విన్నాను సార్ నేను ఫస్ట్. 18 ఎండ్లో ఇప్పుడు విన్నాను, తర్వాత 19లో పంపించాను ఈయన దగ్గరికి. బట్ అక్కడి నుంచి దే వాజ్ నో స్టాపింగ్, వి వర్ కాన్స్టెంట్లీ డెవలపింగ్ ఇట్. అంటే ఆయన ఒక కథ ఒక పెద్ద పుస్తకంలో రాసుకున్న దాన్ని ఒక స్క్రీన్ ప్లేగా మార్చి దాని తర్వాత ఈ డేట్లు అంటే ఇప్పుడు డ్రాఫ్ట్ 16 అని రాస్తాడు, 16 రాస్తాడు. బట్ ఐ థింక్ దేర్ మెనీ మోర్ ఇన్ బిట్వీన్. బట్ అసలు మీకేంటనిపించింది ఈ ఫస్ట్ ఈ కథ 6 గంటలో 7 గంటలో 6 to 7 hours మీరు విన్నాక వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, ఆనెస్ట్ ఒపీనియన్? ఇమీడియట్గా లైక్ యువర్ రీడింగ్ ఒక మంచి నావెల్ ఎలా అనిపిస్తుంది. అంటే రానా పంపించిన కథ కాకపోతే ఈ కథ డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి ఉంటే అది I'll trust Rana's judgment. Okay. But I'll still try to gauge my liking, my connecting to the script. But it's, I think any of us actors, whether it's me or anybody will be lucky to get this film, lucky to get this role. It's one of those rare opportunity in cinema. ఈ పాత్ర, ఈ సినిమా, ఈ కథ, ఇది అన్నీ ఒక rare chance. I mean, I think both Rana and me listen to scripts in multiple languages. At least
Hindi, Telugu, Tamil, he's listening. I'm listening Malayalam also. So for this film just stands out. Ilanti cinema, I don't know. I don't even know if we'll get to experience it again. నాకు తెలిసి రాదు సార్. అంటే అతను కథ చెప్తున్నప్పుడే అర్థమవుద్ది ఏంటంటే ఇప్పుడు మీరు ట్రైలర్ సినిమా చూసినప్పుడే వస్తుంది కానీ మాకు ఆయన కథ చెప్పినప్పుడే ఓహో ఇదేదో వేరే ప్రపంచంలో ఉన్నాం మనం, ఆ 1950s ఓహో ఇలా జరిగేదేమో అంటే సినిమాల్లో ఉన్న మాకే అలా అనిపించిందంటే ఖచ్చితంగా ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఫీల్ దట్ అండి. అంటే అసలు మీ ఇద్దరికి సేమ్ క్వశ్చన్, అసలు మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఈ సబ్జెక్ట్ మీద? ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన పాయింట్ ఏంటి? ఒకటి సార్, నాకు ఒక లైన్తో నేను ఫస్ట్ యాక్చువల్లీ నాకు రియలీ కొట్టిన ఒక లైన్ ఒకటి ఉంది సార్. అది సముద్రగణి గారు క్యారెక్టర్ ద్వారా వస్తుంది. అది ఏంటంటారంటే మనం ఒక సినిమా ఎందుకు చేస్తాం అంటే ఇలాంటి ఒక సొసైటీలో జాతి మతం భేదం అధికారం పరువు ప్రతిష్ట ధనం ఇవన్నీ చూసుకుని మనం డివైడ్ చేసుకుంటూనే ఉంటాం మన సొసైటీలో. కానీ లైట్లు ఆపిన తర్వాత అందరం పక్క పక్కనే కూర్చున్న ఏకైక చోటు సినిమా థియేటర్ ఒకటే. అలా కూర్చుని ఒకే కథకు అందరు రియాక్ట్ అవుతూ ఉంటాం, అందరం కలిసి నవ్వుతాం, కలిసి ఏడుస్తాం, అక్కడ జరిగేది కలిసి ఫీల్ అవుతాం. అలాంటి టైంలో ఏం చెప్పగలుగుతాం మనం? లైఫ్ అంటే ఇది, ఉన్నంతకాలం నిజాయితీగా ఉండు. అండ్ అది చెప్పడానికి మనం ఫిల్మ్ మేకర్స్గా మనం ఎంత నిజాయితీగా ఉండాలి అనే ఒక పాయింట్ ఉంటుంది సార్. అని అది నేను చాలా బలంగా నమ్ముతాను. అండ్ నిజంగా మా అందరిలో ఉన్న నిజాయితీ ఈ సినిమా. అది అఫ్కోర్స్ ఆ పాయింట్ మిమ్మల్ని షేక్ చేసి ఉండొచ్చు, కదిలించి ఉండొచ్చు, బట్ ఫైనల్లీ సినిమా ఈజ్ ఎ కమర్షియల్ ఈవెంట్, క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ మీరు ఏం ఆలోచించారు? అంటే ఒకటండి, ఒక కమర్షియల్స్ కథలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయండి. మీరు ఈ సినిమా ఏ జానర్ అంటే ఈ రోజు వరకు మేము ఇద్దరం చెప్పలేము ఏంటి ఏ జానర్ అనేది. అంటే ఒక ఇద్దరి మధ్యన ఈగో డ్రామా లాగా స్టార్ట్ అవుద్ది, తర్వాత ఒక చాలా డీప్ లవ్ స్టోరీ కింద మారుద్ది, తర్వాత ఒక మిస్టరీ కథ కింద మారుద్ది, తర్వాత ఒక థ్రిల్లర్ కింద మారుతూ ఉంటుంది. అండ్ నాకు కథ చెప్తున్నట్టు అంటే మామూలుగా ఒక కథ చెప్తుంటే ఓకే ఇది ఇలా వెళ్తుంది అని ఒక ఏదో ఓ వస్తూ ఉంటుంది. కానీ ఇటు చెప్తుంటే ఇటు తిరుగుద్దా, ఇటు తిరుగుద్దా, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి. సో దట్ ఐ థాట్ వాజ్ అ వెరీ ఎక్సైటింగ్ రైట్ యాజ్ అన్ ఆడియన్స్ ఇట్ సెల్ఫ్. అసలు దొరకరు యూజువల్లీ హ్యూమన్ ఎమోషన్స్ ఆన్ స్క్రీన్ చూడడానికి ఎనీ టైం పీరియడ్లో కూడా బాగుంటాయి హ్యూమన్ ఎమోషన్స్. అవి ఏ టైం పీరియడ్లోనైనా 60sలో 70sలో 80s ఇప్పటికి కూడా మొన్న మహానటిలో కావచ్చు సీతారాం హ్యూమన్ ఎమోషన్స్ ఎప్పుడు కూడా 100% ప్లస్ పాయింట్. బట్ ఈ హ్యూమన్ ఎమోషన్స్ యూజువల్గా ఒక మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో ఉండే హ్యూమన్ ఎమోషన్స్ స్క్రీన్ మీద చూస్తే మనకి, లేదా ఒక ఫాదర్ అండ్ సన్, ఒక ఫాదర్ అండ్ డాటర్, మదర్ అండ్ సన్, ఇట్లా డిఫరెంట్ హ్యూమన్ ఎమోషన్స్. ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక గురువు అండ్ శిష్య హ్యూమన్ ఎమోషన్స్ ఇంతకుముందు విశ్వనాథ్ గారి స్వాతికరణం ఎక్స్ట్రాడినరీ మూవీ, ఎక్స్ట్రాడినరీ మూవీ. అది గురు శిష్య మధ్యలో ఉన్న హ్యూమన్ ఎమోషన్స్. సో మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అదే వస్తుంది. సో ఇది స్క్రీన్ మీద ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అంటారు, దానికి ఎట్లాగా? అది ఐ థింక్ మన ఆడియన్స్ అందరికీ వీ లైక్ స్టోరీస్ అండ్ like we keep saying this, the times can be different, era can be different, but our human emotion is the same issues, same misunderstandings, same small problems. So ee cinema kuda the relationship between these two people is very pure. It's actually very genuine. But it's misunderstandings, egos, these are the issues. Adi explore to explore it, I think is very interesting. It's fun for us actors. The writer can also take it anywhere, and it's very relatable. I think everybody can relate to it in some form. You might have this issue with a guru or a parent or a brother or a friend or something. I think we'll all connect to that. I think, and it's been a long time since we saw a manchi drama. I think just and simple based on human emotions. I think this film explores that in a very different scale, a different style, but it's very enjoyable to watch. I guarantee you that. నాకు ఇంకోటి అనిపిస్తుంది అంటే సినిమాలో దుల్కర్ గారి గెటప్కి పెద్దగా రిఫరెన్స్లు ఏం అవసరం, ఎందుకంటే 50s 60sలో ఎంజీఆర్ గారు ఆ ఇన్స్పిరేషన్ తోటి ఆయన గెటప్ వచ్చేసి ఉండొచ్చు, అమ్మాయి గెటప్ కూడా అలా వచ్చి ఉండదు సముద్ర గారు. బట్ మీ గెటప్ చాలా డిఫరెంట్గా ఉంది అసలు. అది సార్ ఫస్ట్ దుల్కర్ గారి గురించి మాట్లాడదాం.
మేము ఫస్ట్ పిచ్ డేక్ వేస్తున్నప్పుడు మిగతా అన్ని క్యారెక్టర్స్ ఏదో ఒక డ్రాయింగ్ లాంటిదో ఇంకో స్టోరీ స్కెచ్ లాంటిదో వేసాడు. దుల్కర్ ఫోటో మాత్రం దుల్కర్ సినిమా నుంచే తీసుకుని వేసాం. మానాటి దుల్కర్ చూసిన వెంటనే అరే ఇది మళ్ళీ మానాటిలో నేనే వేసినట్టు ఉంది కదరా ఎందుకన్నా ఒక్కసారి ఇను అవుద్దన్నా. నా క్యారెక్టర్ యాక్చువల్లీ చాలా విచిత్రంగా వచ్చిందండి. ఓకే ఫీనిక్స్ ఆ పేరే ఫీనిక్స్ ఫస్ట్. అరే ఇదేంద్రా విచిత్రమైన పేరు అనుకున్నా ఫస్ట్. సరే ఓకే ఫీనిక్స్ వీడు ఎక్కడి నుంచన్నా రావచ్చు ఎక్కడి నుంచన్నా ఉండొచ్చు. అండ్ సెల్వాకి ఏంటంటే ఇప్పుడు నేను సినిమాలో కాసేపు వచ్చినా ఒక పుస్తకం అంత బ్యాక్ స్టోరీ ఉంటుంది సార్. సో ఏ డైలాగ్ చెప్తున్నా ఇట్ విల్ కమ్ ఫ్రమ్ సమ్ మీనింగ్. అండ్ 50s ఉండాలి. 50s ఏంటంటే మనకి పోలీస్ ఫోర్స్ ఉండింది, ఒక డిటెక్టివ్ ఫోర్స్ కూడా వెరీ పాపులర్ అండి ఆ టైంలో. అది ఇప్పుడు లేదు కానీ ఆ టైంలో చాలా పాపులర్. సో వాళ్ళు ఇండిపెండెంట్ డిటెక్టివ్స్ ఉండేవాళ్ళు పోలీసులతో పనిచేస్తారు. అలాంటి ఒక క్యారెక్టర్ చేసుకుని చేసేవాడిని. అండ్ సెల్వా చాలా క్లియర్గా ఉన్నాడు నాకు ఇంత ఈ మీసం కావాలి ఇలా కావాలని. అదే సో చేసినప్పుడే ఓకే చాలా ఇంట్రెస్టింగ్ ఉందని అనిపించి ఇంకా ముందుకు వెళ్ళిపోయాయి. అసలు ఆ గెటప్ తోటే. సరే థ్యాంక్ యూ. అండ్ రెండోది ఏంటంటే మీరు అన్న డైలాగ్ ఇప్పుడు ఇది నా వరల్డ్ నా కంట్రోల్, ఇక్కడ నుంచి ఇది మీ సినిమా సెట్ కదా నా పోలీస్ స్టేషన్ అంటారు. ఇందాక దాన్ని సముద్ర గారు గారిని కూడా ఇందాక ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే చెప్పారు మంచి పాయింట్. సో మేబీ హీరో మేబీ డైరెక్టర్ బట్ వన్స్ నేరం జరిగినప్పుడు ఇంకా ఎక్యూజ్డ్ అప్పుడు మీ కంట్రోల్ ఉండాల్సిందే. అంటే బాగుంటుంది ఏంటంటే అప్పటి వరకు నేను వచ్చే వరకు కథలో ఏంటంటే సో ఒక స్టూడియో ఎన్వైరన్మెంట్లో ఒక సినిమా మధ్యలో ఒక హీరోకి డైరెక్టర్కి ఉన్న వాల్యూ అంతా ఇంత కాదు. కానీ అది రియల్ వరల్డ్కి వచ్చేసరికి అది చాలా వేరేగా ఉంటుంది. సో నా క్యారెక్టర్ వచ్చినప్పుడు అసలు వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు వీడికి తెలీదు, వీళ్ళు ఏం సినిమాలు చేశారు వీడికి అసలు సినిమాలే చూడలేడు. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అరే అంటే నేను అనుకున్న చాలాసార్లు సెలవుతున్నా అరే ఇలా అనొచ్చారా ఇప్పుడు ఇంతలాగా బిల్డ్ చేసాం ఈ క్యారెక్టర్ని ఇలా అనొచ్చు అంటే లేదన్నా నువ్వు ఇలా అంటేనే బాగుంటుంది అని అలా ముందుకెళ్ళేవాడి దాంతో. కానీ ఇప్పుడు ఈ సినిమా మేకింగ్లో సినిమా ఉంటుంది, ఆ సీన్స్ ఎలాగ ఉంటాయి సేమ్ మహానటిలో అవి ఉంటాయి. మీ యాక్చువల్గా మీ ట్రైలర్ కట్ కూడా ఆ సీన్లు తీసుకొచ్చి ఈ మధ్యలో అవి ఇవి ప్లాన్డ్గా కలిపి చేశారు. బట్ సినిమాలో ఎలా ఉండబోతుంది స్క్రీన్ అంటే ఒకటండి మహానటి అంటే అది డెఫినెట్గా ఒక సావిత్రి గారి కథ. అండ్ ఆ సినిమాలు చాలా ఖచ్చితంగా మన మైండ్లో వెరీ వెరీ క్లియర్గా ఉంటాయి కొన్ని సినిమాలు. ఎందుకంటే మనం చూస్తున్న సినిమాలు ఆ రెఫరెన్స్ ఏ తప్పు చేసినా ఆ రెఫరెన్స్ అలా లేకపోతే ఇట్ విల్ బీ ఆడ్. కానీ ఇది కంప్లీట్గా ఒక ఫిక్షన్ అండి. అంటే సౌత్ ఇండియాలోనే ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ హారర్ ఫిల్మ్ ఇది. ఏంటి వాళ్ళు తీసే సినిమా. సో ఒక హారర్ సినిమాకి అది వేరే టెక్నిక్లు వాడడం వేరే ఇది వాడటం. అండ్ సముద్రగణి గారి క్యారెక్టర్ కూడా ఆ టైంలో చాలా సెలబ్రేటెడ్ డైరెక్టర్. అంటే ఇప్పుడు మనం రాము గారి గురించి వీళ్ళ గురించి మాట్లాడతాం. ఆ టైంలో ఒక వెరీ వెరీ సెలబ్రేటెడ్ డైరెక్టర్. సో అంటే ఆయన టెక్నికల్ గురించి ఆయన పర్ఫార్మెన్స్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటాయి యాక్చువల్లీ. కానీ బేసిక్గా పాయింట్ ఈజ్ గురు శిష్య. అంటే మీకు తీసుకొచ్చి లిఫ్ట్ ఇచ్చి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరికి వచ్చిన విప్లవ్. అక్కడ మీకు సినిమా చూసిన తర్వాత ఎవరి పాయింట్ కరెక్ట్ అనిపించే ఆన్సర్ ఉంటుంది. I don't think we're trying to say somebody is right or wrong. అది ఆడియన్స్ I think can decide. అంటే ఎవరి పెర్సెప్షన్లో వాళ్ళు చూసుకోవడమేనా? I don't know to say that. I think you will just see it as a story. I don't think somebody is right and somebody is wrong. యాక్చువల్లీ నేను మా సెల్వాతో మాట్లాడుతూ ఉండేవాడిని డిస్కషన్లో స్క్రీన్ డిస్కషన్లో అంటూ ఉండే. అంటే అతను మా రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ కాదు, ఇంతకుముందు సినిమాలు చేయలేదు. అసలు సెల్వా నీకు ఆడియన్స్ ఈ సినిమా చూసిన తర్వాత నీకేం అనాలనిపిస్తుంది, నీకేం ఫీలింగ్తో వాళ్ళు లెగిసి ఉండాలి అంటే నాకు ఒక మాట అన్నాడు. నాకు అది చాలా బాగా అనిపించింది. ఏంటంటే అన్న లైఫ్లో మనకి నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, మనకి దారి చూపించిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎక్కడో ఆ రిలేషన్ బ్రేక్ అయిపోద్ది. అండ్ కాలక్రమంతో ఎక్కువ టైం పాస్ అయిపోతూ మనం మాట్లాడుకోకుండా ఉంటే ఆ చిన్న ప్రాబ్లమే చాలా పెద్ద ప్రాబ్లమ్గా కనిపిస్తుంది కొన్ని ఇయర్స్ తర్వాత. నాకు ఈ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసి ప్రతి ఆడియన్స్కి అలాంటి ఒక వ్యక్తి ఎవరో ఉంటారు. అది ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, గురువే అయి ఉండొచ్చు. ఏదో చిన్న ఆ ఈగో మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏదో పెద్దది కోల్పోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళందరూ ఒకసారి థియేటర్ బయటకు వచ్చి సినిమా తర్వాత ఎవరితో ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేదో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలని అనుకుంటున్నాను అన్నాడు. సో నాకు తెలిసి ఆ ఇంపాక్ట్ ఇస్ వాట్ వీ రియలీ వాంటెడ్ టు క్రియేట్. అంటే అనవసరమైన అహంకారం వల్ల
గొప్ప గొప్పవి కోల్పోతాం అనే ఒక ప్రభావంతో చేసిన సినిమా అండి ఇది. బట్ సినిమా కాబట్టి సినిమాలో ఆ ఈగో ప్రాబ్లమ్ని ఆ అహంకారాన్ని బలంగా ప్రజెంట్ చేశారు. బట్ ఇక్కడ ఇండస్ట్రీలో ఎనీ ఇండస్ట్రీ మేబీ తెలుగు, తమిళ్, మలయాళం అసలు ఆ ఈగో బయటికి కనపడిస్తారు ఎవరన్నా? ఉంటాయి, ఎందుకు సెట్ మీద రండి, ఎన్ని ఉంటావు మీకు తెలియనియా? లేదు సరే, అంటే డెఫినెట్గా ఉంటాయండి. అంటే ఈగోస్ అనేవి డెఫినెట్గా ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, అదే కరెక్ట్ అనుకుంటాం. బట్ సినిమా అనే దాని బ్యూటీ ఏంటంటే అది ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్. ఏ ఒక్కళ్ళం సినిమా చేయలేం, అంటే ఒక్కడే యాక్ట్ చేసి ఒక్కడే చేసుకుంటూ అది సినిమా అవుతుంది. ఓ 200 మంది రావాలి, వాళ్ళందరూ కలిసి చేయాలి, అదే సినిమా. సో ఐ థింక్ అది నమ్మిన రోజు అందరం ముందుకెళ్తూ ఉంటాం. అంటే ఎక్కువగా మ్యాక్సిమం హీరో వర్కౌట్ అవ్వగలిగేది హీరోస్కి, డైరెక్టర్స్కి. అంతమించి ఇంకెవరికి ఈగో అన్న చల్లదుగా. లేదండి, అంటే చల్లదని కాదండి, ప్రతి ఏ లెవెల్లో ఉన్నా ఉండొచ్చండి ఈగో. అంటే మొన్న దుల్కర్ గారు ఒక ఇంటర్వ్యూ అన్నారు మెడ్రాస్లో. అంటే ఈగో అన్నది ఎలా ఉంటుందంటే, నీకు ప్రతిరోజు ఒక సెక్యూరిటీ అతను ఉంటారు, ఆయన గేట్ ఓపెన్ చేస్తుంటారు. అతనికి ఈగో ఉంటే అతను కూడా చూపించగలుగుతాడు, నీకు వేరేలా చూపిస్తాడు. సో ఈగో అనేది ప్రతి మనిషిలో ఉంటుందండి. అది ఎప్పుడు రప్చర్ అవుద్ది అనేది మనం ఎప్పుడు చెప్పలేం, కానీ అది అయినప్పుడు మనలో మనం ఏదో కోల్పోతాం. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ వీ వాంటెడ్ టు సీ అండి. బట్ సినిమా హీరోలైనా డైరెక్టర్లైనా బెస్ట్ ఆఫ్లైన్ యాక్టర్లు అంటే కాదంటారా మీరు? అండ్ సరే అండి, బెస్ట్ ఆఫ్లైన్ యాక్టర్లు అంటే సినిమా డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, వాళ్ళు తెర మీద కన్నా బయట బాగా యాక్ట్ చేసేస్తారు. నేను అది సినిమాల కన్నా బయట వాళ్ళు ఇంకా ఎక్కువ యాక్ట్ చేస్తున్నా నేను నమ్ముతున్నానండి ఈ మధ్య. ఐ థింక్ మోర్ దెన్ పీపుల్ ఇన్ ద మూవీస్, ది అవుట్ సైడ్ యాక్ట్స్ మోర్. ఏం కాదంటారా సార్? Who acts more? Yeah. Actor or director? Yeah, offline. ఆఫ్లైన్. No, that's a very human thing. I don't think you can't say it's only directors, only actors. I think human beings sometimes. మీకు అవసరం కూడా ఉంటుంది కదా. No, మీకు నచ్చకపోయినా ఓ హీరోని ఒక డైరెక్టర్ తీసుకొచ్చిన కదా మీరు తప్పకుండా చూద్దామని ఓ మాట అనాల్సి వస్తుంది, ప్రొడ్యూసర్కి తప్పకుండా చేద్దాం అనాలనిపిస్తుంది. ఇవన్నీ యాక్టింగ్ కదా. Well, I've experienced it, but if you say directors do that, you'll meet a director who does not. Well, like a manchi human being, filmmaker, director, and he will be a good, secure person. Valaki ego idantha like ledu in his thinking. Same way, you might meet a producer who has an ego, but you'll meet another producer who's a good person, good, kind, who he'll do anything for cinema. Same thing with actors. I don't think it's a job problem. I think it's more a human problem. చాలా మన సక్సెస్ మీట్లో చూస్తుంటాం, సినిమా డైరెక్టర్కి కోపం ఉంటుంది హీరోకి, ఆయన ఒక డైరెక్టర్ బాగా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు చెప్తుంటారు. హీరో కోఆపరేట్ చెప్పిన డైరెక్టర్లు హీరో బాగా చేశాడు, ఇలా చేశాడు చెప్తుంటారు. అంటే అది ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు ఇంట్లో జరిగిన గొడవలు ఇంట్లోనే పెట్టుకోవాలంటారు. అది ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు మన ఇంట్లో ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది, బాగా అందరూ క్లోజే ఉంటారు మన ఇంట్లోనే వాళ్ళు. అది ఇంట్లో ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది, అది రోడ్డు మీద తీసుకొస్తే అది అందం ఉండదు. సో దానివల్ల జరిగే ప్రభావాలు తప్పితే నథింగ్ ఎల్స్. బట్ దానికోసం కూడా బెస్ట్ ఆఫ్లైన్ యాక్టర్లు అవ్వాలి. అంటే ఈ వరల్డ్లో ఉన్నప్పుడు యాక్టింగ్ అయితే చేస్తూ ఉంటారు, మేము తెర ముందు చేస్తూ ఉంటాం, అందరూ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. మీరు అంటే ఇది సినిమా మీరు మీ తాతగారు తీసుకొచ్చిన ఎంపైర్ని మీ నాన్నగారు ఆయన స్టైల్ ఆఫ్ బిజినెస్ మేకింగ్ తోటి, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తోటి డబులో త్రిబులో చేశారు. మీరు అసలు దాన్ని మించి ఇంకా కొత్త కొత్త స్టెప్స్ వేసి చేస్తున్నారు. అంటే అదే అంటే ఒక బ్యూటీ ఆఫ్ దిస్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దగా అయిపోతూ ఉందండి. అండ్ ఐ థింక్ మై జాబ్ హియర్ ఇస్ టు కాన్స్టెంట్లీ మేక్ షూర్ దట్ ఇట్స్ పుషింగ్ దట్ బౌండరీ. అండ్ ఒక స్టోరీ టెల్లింగ్ ఎన్ని యావెన్యూస్లో వెళ్ళగలిగితే అన్ని యావెన్యూస్కి తీసుకెళ్ళడమే వాజ్ ఆల్వేస్ వాట్ ఐ స్టార్టెడ్ డూయింగ్. అండ్ దానివల్ల విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ కట్టడం జరిగింది, దాని తర్వాత ఒక యాక్టర్గా అవ్వడం జరిగింది, ఒక ప్రొడక్షన్ కంపెనీ కట్టడం జరిగింది. ఆయన ఏంటంటే ఒక సెర్టన్ బౌండరీ మధ్యలో ఉండిపోయారు మీ ఫాదర్. అంటే ప్రతి కాలంకి మారుతూ ఉంటుందండి. ఇప్పుడు మా తాతగారు చేసిన టైంలో ఆయన చేసింది, ఆయన ప్రొడక్షన్ వరకు ఉన్నారు ఉండింది. తర్వాత నాన్నగారి టైంలో, చిన్నగారి టైంలో ఇంకొక సైకిల్ మారింది, ఇప్పుడు నా టైంలో ఇంకొక సైకిల్ మారుతుంది. సో ప్రతిసారి ఒక
లాంగ్ రన్ ఉండే ఒక ఆర్గనైజేషన్కి ఆ టైంలో ఏం జరుగుతుంది కన్నా ఆ ఫ్యూచర్ ఏం జరగబోతుంది అనే దాని మీద ఎక్కువ అవగాహన ఉంటే ఆ కంపెనీ ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతేగా మీరు బియాండ్ టాలీవుడ్ వెళ్ళారు కదా, అసలు అమర్ చిత్ర కదా అన్నది అసలు అది ఎవరు దీనికి ఏమాత్రం రిలేటెడ్ కాదు. అలాగే అంటే ఏమండి అంటే రిలేటెడ్ కాదని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను మద్రాసులో ఉన్నప్పుడు ఓ విజయవాణి స్టూడియోలో చందమామ బిల్డింగ్ ఉండేదండి. అక్కడ పుస్తకాలు కామిక్స్ వేస్తూ ఉండేవారు. సో నాకు అవి రెండు ఒకటేలాగా పెరిగాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ దూరం అయిపోయినాయి, అవన్నీ కలుపుతున్నాను అంతే. సో స్టోరీ టెల్లింగ్ అన్నది ఏ అంశం నుంచైనా రావచ్చు అండి. అదొక పుస్తక రూపంలో రావచ్చు, ఈరోజు షార్ట్ కంటెంట్ రూపంలో రావచ్చు, సినిమా రూపంలో రావచ్చు, సిరీస్ రూపంలో రావచ్చు. సో ఐ థింక్ దట్స్ ఆల్ వీ హ్యావ్ టు కీప్ బ్యాకింగ్. అలాగే వేరే చిత్రంగా ఈ కాంతా లాంటి చాలా క్రిటికల్ అక్లెయిమ్ సంపాదించగలిగిన బెస్ట్ మూవీస్ లాంటిని సపోర్ట్ చేస్తారు. పరేషాన్ లాంటి చిన్న మూవీని సపోర్ట్ చేస్తారు. అదేంటో మీ థాట్ ప్రాసెస్? అంటే ఒకటి సార్, అంటే ఐ థింక్ ఎవ్రీబడి నీడ్స్ టు గెట్ అ ఫేర్ అండ్ ఈక్వల్ ఛాన్స్. అండ్ ఎందుకు చేయగలుగుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అన్ ఆడియన్స్ లైక్ తెలుగు. కాన్స్టెంట్గా కొత్త ఐడియాస్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారండి. అండ్ గత 5 ఏళ్లలో మనం ఇంకా ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఒక కొత్త ఐడియా ఆనెస్ట్గా చేస్తూ ఉంటే అది ఏ భాషలో వచ్చినా సరే, అది డబ్బింగ్ సినిమానా, స్ట్రైట్ లాంగ్వేజ్ సినిమానా, కొత్త డైరెక్టరా, పెద్ద హీరో ఉన్నాడా, అవి ఏం చూడకుండా ఆ సినిమాకి కావాల్సిన సపోర్టు, ఓపెనింగ్, లవ్ అన్నీ ఇస్తున్నారు. అదే నాకు ఐ థింక్ పరిశ్రమ చేయకూడదు దీన్ని చేస్తున్నాను కాదు, ఈ లెవెల్లో థాట్ ప్రాసెస్ వెళ్తున్నప్పుడు అటు చూడడం అన్నది కొంచెం రేర్గా ఉంటుంది. కానీ ఆ చేయడంలో ఒక అందం ఉంటుంది సార్ ఖచ్చితంగా. అది మా తాత ఒకటే చెప్పారండి నాకు రైట్ బిఫోర్, అంటే నేను బొమ్మలాట సినిమా తీసినప్పుడు చెప్పారు. అంటే అప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్నా సరే, టక్కన ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆయనకి ఏంటి ఈడు ఏం చేస్తున్నాడు అనే థాట్లో అన్నారో, ఇప్పుడు దేనికి అన్నారో తెలియదు. అన్నారు, రే నీకు బయట ఉన్న వాళ్ళకన్నా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కువ అవకాశాలు ఉంటాయి వేరే వేరే పనులు చేయడానికి. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు కేవలం స్టోరీ టెల్లింగ్ని, సినిమాని ఎలివేట్ చేయడానికే ఉన్నావు ఇక్కడ. అది నువ్వు ప్రొడ్యూసర్గా చేస్తావా, హీరోగా చేస్తావా, డిస్ట్రిబ్యూటర్గా చేస్తావా, ఇంకోటి చేస్తావా, అది అనవసరం. కానీ నువ్వు పొద్దున్న లేసి చేసే పని అదే, సినిమాని ఎలివేట్ చేస్తూ ఉండాలి. అండ్ ఐ థింక్ నేను అదే జాబ్లో ఉన్నాను, అది మారలేదు ఇప్పుడు. ఫస్ట్ డిఏ కూడా మీరే తీసుకొచ్చారు? ఇక్కడే ఇదే బిల్డింగ్లో చేసేవాడు. అదే ఇదే బిల్డింగ్లో ఇక్కడే చేసేవాడు. టాలీవుడ్కి టెక్నాలజీ అంటే ఇక్కడ 22. అండ్ ఇంకా వన్ మోర్ బ్యూటీ థింగ్ ఏంటంటే, వీళ్ళ గ్రాండ్ ఫాదర్కి 2 sons, వన్ ఈజ్ యాక్టర్ అండ్ వన్ ఈజ్ ప్రొడ్యూసర్. ఈయన ఒక యాక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఇద్దరు. అదొక బ్యూటీ ఈయనకి. ఏమో సార్, సినిమాలలో పెరుగుతూ అన్నీ నచ్చేసినాయి సార్. అదే చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ అదే సేమ్ టైం నాకు నచ్చేది ఏంటంటే, మీరు ఏది తొందరపడరు. చాలా ఇప్పుడు 17-18లో స్టార్ట్ చేసి 25 దాకా అంటే సబ్జెక్టు సార్ ఊరుకోండి సార్, తిడతా ఉన్నాడు తను పొద్దు నుంచి. అవునా? ఇంకా చాలు, ఇంక నెక్స్ట్ ఒక కథ వస్తే నువ్వు డిసిషన్కి ఎక్కువ టైం పోదు, నాకు పంపి ఎస్ అంటాను, నువ్వు స్టార్ట్ చేయి, కమిట్ అవ్వు, షూటింగ్కి వెళ్ళు, ఇలా ఉన్నాడండి. సో ఎస్, అది నాకు ఒక కంప్లైంట్. అదొక కంప్లైంటా? Because I mean, how much he loves cinema, he can do so much బట్ more. ఈయన కూడా ప్రౌడ్ సన్ అండి. అయ్యో ఆఫ్ కోర్స్ అండి, అసలు ఆఫ్ కోర్స్. అంటే అందరికీ ఆ ఛాన్స్ లక్ దొరకదు సార్. ఇప్పుడు అందరు హీరోలు స్టార్ వర్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా అవ్వాలనుకుంటారు, వాళ్ళకి ఉంటుంది, వీళ్ళకి ఉంటుంది. బట్ అందరూ సక్సెస్ అవ్వడం, పైగా ఇంత పేరు తెచ్చుకోవడం, అది చాలా రేర్ ఫీట్. అది నాట్ ఓన్లీ యువర్ లక్, మమ్మటి గారి లక్ అది నిజంగా. పైగా ఇంత అసలు టైలరు రాగానే అసలు వితౌట్ సింగిల్ థాట్ ప్రతి ఒక్కరి దగ్గర అనానిమస్ పాజిటివ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఒక డిఫరెంట్ సినిమా చూడబోతాం, సరే సినిమా ఎలా ఉంటుంది, కమర్షియల్గా ఉంటుందా ఉండదా, అవన్నీ తెర మీద పడిందో తెలుస్తాయి. బట్ ట్రైలర్ వరకు చూస్తే ఒక డిఫరెంట్ వరల్డ్లో తీసుకెళ్ళి అసలు కొత్తగా చూస్తున్నాం కదా 50sలో. అది మాత్రం. బట్ మీరు ఇంకా మలయాళం సినిమాలు వదిలేసి తెలుగు సినిమాలు పూర్తిగా స్టార్ట్ చేసేచ్చు కదా. ఇప్పుడు మలయాళం సినిమా షూట్ చేసినాను ఇప్పుడు రైట్ నౌ, బట్ 2 తెలుగు ఫిల్మ్స్ ఐమ్ షూటింగ్ సైడ్ బై సైడ్. అది ఆల్మోస్ట్ అది నాకు తెలియదండి, అది ఒక బ్లెస్సింగ్. ఐ మీన్ ఐ నెవర్ ప్లాన్డ్. 2017 ముందు ఐ వాజ్ నాట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ తెలుగు. I think after Okay Bangaram I got offered a film. I said I don't know the language. If I do it, I'll spoil the film.
don't take a risk with me, go with a hero from Telugu. బట్ But అది ఏదో I think రానగా మనం Destiny. ప్రౌడ్గా చెప్పుకోవచ్చు కదా, అయ్యో ఖచ్చితంగా. బాలీవుడ్కైనా టాలీవుడ్కైనా ఏ వుడ్కైనా ప్రొడ్యూసర్లు మన వాళ్ళే ఉండాలి. ఇప్పుడు ఇక మనమే అంటే ఒకటండి, అది ఇట్స్ ఖచ్చితంగా డెఫినెట్గా అంటే మన ఆడియన్స్ ఇచ్చే లవ్ అండి అది. అది సినిమా అనేది ఒక కల్చర్. సినిమాలు చూస్తూ సినిమా థియేటర్లు అంటే ఒక ఈరోజు ఉన్న టైంలో నిజంగా మాట్లాడుకుంటే సినిమాకి అంత గొప్ప టైం ఏం కాదు. ఇంతకుముందు చాలా బెటర్ డేస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా టైట్గా నడుస్తున్న ఒక క్రమంలో ఉన్నాం. అప్పటి కూడా మనమే ఫస్ట్లో ఉంటాం, మనమే ముందుకెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఒక పాండమిక్ లాంటిది వచ్చిన తర్వాత లెగిసింది ఫస్ట్ తెలుగే, అదే ముందుకెళ్తుంది తెలుగే. సో ఐ థింక్ ఫస్ట్ వీఆర్ వెరీ బ్లెస్డ్ టు బీ హియర్. వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ దట్ కాన్స్టెంట్గా నువ్వు కొత్త చేయి మేము ఉన్నాం నీ వెనకాలని తోసే ఒక ఆడియన్స్ ఉండడం. ఐ థింక్ దట్స్ నోబడీ ఎల్స్ విల్ గెట్ దట్. కొత్తదని కాదు, ఫెయిల్యూర్స్ మన దగ్గర ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, మలయాళంలో ఉన్నాయి. పెద్ద పెద్ద ఫెయిల్యూర్స్, ప్రొడ్యూసర్లు క్రోడ్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవడం అనేది అన్ని చోట్ల ఉంది. Yes. బట్ మన దగ్గర పడినా కూడా ఇంకా మళ్ళీ ధైర్యం చేసి తీస్తూ నిలబడడం అనేది మన దగ్గరే ఉంది. I don't think how you have 60-70-year-old companies here. I don't think other industries have that. చాలా తక్కువ. అలానే ఓల్డ్ కంపెనీస్ కాదు. I think maybe like rare, Very rare, Hindi or something, but సో ఆల్మోస్ట్ that is I think how forgiving this industry తెలుగు is. ప్రొడ్యూసర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ విత్ బాలీవుడ్ హీరోస్, బాలీవుడ్ హీరోస్, తమిళ హీరోస్, every heroes. But I think it's this audience is always forgiving, always giving you another chance. I mean, even when in so many interviews, what I see, if in my industry I don't do a film for 2-3 years, they'll say I'm out, failed out. I think he's taken time to do his next film, and they're saying, Rana, where are you? Why aren't you doing film? Stop helping people, do film. I said, this is so nice. I mean, having this kind of an audience and having this kind of love, who wants to see you, who wants you to succeed, who wants you to try new things, anta encouragement, it's a very special public here. రానా దగ్గర ఉన్న నాకు అనిపించిన ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయనకున్న సర్కిల్ కావచ్చు, ఆయనకున్న రిలేషన్స్ని కావచ్చు, ఎక్స్పీరియన్స్ని కావచ్చు, ఎవరికి కావాలంటే వాళ్ళకి. He's got a big heart. He's got a good heart. ఆర్ఆర్ఆర్కి చాలా చేసినట్టున్నారు కదా. లేదు సార్, అంటే అలాగే లేదు. అంటే అక్కడ అరేంజ్మెంట్స్ చేయడంలో కావచ్చు, అక్కడ వాళ్ళని వరల్డ్ ఎక్స్పోజర్స్ తీసుకురావడం కావచ్చు. లేదు నేపథ్యం ఆర్ఆర్ఆర్ అప్పుడు ఫస్ట్ ఈవెంట్ ఒకటి ఆర్ఆర్గా ఒక ఇంటర్వ్యూ చేశానండి యాక్చువల్లీ బాంబేలో ఫ్లాట్లో చేశారు. అది అదే Very possible. సరే, ఆయన అజ్మల్ గారు ఆయన చూసిన విజనే కదా సార్ ఇంత దూరం తీసుకొచ్చింది మమ్మల్ని అందరూ. సో ఒకటి సార్ అంటే Well, he has no ego. He has nothing. He wants to help cinema. He wants to push cinema, help everybody, and for that he'll take any effort. I think some rest of us are lazy. అంటే నిన్న To go and help. He does it. He doesn't think. మీకు ఇగో ఉందా? Well, I don't think so, sir. లేదు సార్, అందుకే ఈ సినిమా చేయగలిగాం, లేదా? హ్యాపీగా చేయగలిగాం మేము. నాకు తెలిసి మీరు ఒక తెలుగు ప్రొడ్యూసర్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టారని విన్నాను. యూ బ్లాక్ తెలుగు ప్రొడ్యూసర్? నాకు తెలియదండి. Who did I block? నాకు అనిపించింది ఒక పాపులర్ తెలుగు ప్రొడ్యూసర్ నెంబర్ని దుల్కర్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు అని. లేదా? No, sir. No, I'm happy to talk. I don't think I do things like that. Even if I don't get along with మిస్టేక్ somebody. బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయిండొచ్చు. తెలియదండి. I don't think so. నాకు ఎక్కువ ఒక if I didn't enjoy working with somebody, maybe I won't work with them again. But I have choices of other cinema, other producers. They have choices of other actors. So that I don't think I have to go and block people. I don't think it's needed. ఓకే, మీకు ఎక్కడైనా ఎవరితో అనిపించిందా ఇక్కడ ఇంక ఈ ప్రొడక్షన్ వస్తే ఇంక సినిమా వద్దు అని కానీ అలాగా? I have ఒక 40-something movies 14 yearsగా చేశాను. So definitely there have been experiences like that. But because of that, I am not affected, nor are they affected. There's enough work for everybody. But if it's not pleasant, I love cinema. I love shooting. I love making movies. At that time, I love my house, my family. At time kuda naku anta ishtam. So when I leave them and go to work, I want to work with in a happy environment. Our environment, if it's toxic, then mentally I can't go back to that environment. It's a very quiet thing. Adi na ego kaadu. I just want positive energy.
ఏంటో మీరు ఎందుకు ఎక్కువ తెలుగు సినిమాలు చేయట్లేదు? మీరు అడిగితే బయట బ్యానర్లు ఇప్పుడు మనకు అసలే ఎంతమంది ప్రొడ్యూసర్లు ఎంతమంది హీరోలు ఉన్నా ఇంకా కావాలి, మనం ఎక్కడికడికి వెళ్ళి తెచ్చుకొస్తున్నాం, మీరు ఎందుకు చేయట్లేదు? లేదు సార్, ఒకటి కొంచెం డిలే అయితే అయింది ఖచ్చితంగా. అంటే గత అది కష్టం మీద భీమలన్నాక ఒకటి చేశారు, తర్వాత మళ్ళీ నాకు గ్యాప్ వచ్చింది. లేదు సార్, యాక్చువల్లీ ఒక ఎందుకు టైం పట్టిందంటే కూడా ఈ టుడేస్ టైంలో ఏమవుతుందంటే ఫార్ములాటిక్ థింగ్స్ లేకపోతే వ్యాపారానికి కూర్చున్న విధానానికి ముందుకెళ్తుందండి. ఒక సర్టన్ సెట్ ఆఫ్ ఇండివిజువల్స్తోనే వెళ్తుంది. అండ్ కానీ ఆడియన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్గా కొత్తయే కావాలి. ఒక సీట్లో కూర్చొని కొత్త టికెట్ కొనుక్కొని చూసినప్పుడు అరే నాకు తెలియని ఒక జర్నీలో తీసుకెళ్ళు అనే మూడ్లో ఉన్నారు. అండ్ అది కేవలం కొత్త వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, ఒక కొత్త ఎనర్జీ ఇస్తేనే వస్తుంది. సో ఐ సెడ్ ఓకే, ఎలాగ ఒక ఇండివిజువల్ని పక్కనకి తీసి ఒక ప్రొడక్షన్ కంపెనీ ఎలా ఫామ్ చేయాలి, ఒక ఐడియా అన్నది మీకు ఎంత చిన్నదైనా పెద్దదైనా ప్రపంచం మొత్తం చూసే ఒక విధానంలో తీసుకెళ్ళగలగాలి. సో అలా ఐ థింక్ దట్ టుక్ సమ్ టైమ్. బట్ ఇప్పుడు కాంత అయిపోయిన తర్వాత నాది ఇంకా కంటిన్యూ అవుతుంది. స్టార్ట్ చేస్తున్నారు? అవునండి. తెలుగులో డైరెక్ట్ సినిమా. డైరెక్ట్ సినిమా. డైరెక్టర్ చెప్తానండి. ఇది నవంబర్ 14, ఇది డిసెంబర్ 14 నేను చెప్తాను మీకు. డిసెంబర్ 14 ఎగ్జాక్ట్ 1 monthలో చెప్తాను. అదేమైంది ఆ స్క్రిప్ట్ 2 days ఎందుకు దాన్ని అట్లా పెండింగ్లో ఉంచేశారు? అంటే ఒకటండి, చాలా విషయాలండి. అంటే అదేనే కాదు, ఇంకా చాలా కథలు కూడా పెండింగ్లో ఉంచాం. బట్ ఐ థింక్ లైక్ ఇందాక చెప్పాను కదండి, ఒక కథ ఎప్పుడు చెప్పాలో కథే నిర్ణయిస్తాను. సో ఐ థింక్ దట్స్ వేర్ ఇట్ విల్ బి. ఈ కాంతా చూసడానికి యాక్చువల్గా అయితే మంచి అప్లాజ్ వచ్చింది ట్రైలర్. అది అసలు అందులో 1కి 10 సార్లు చెప్పినా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది ట్రైలర్కి వచ్చిన ఇది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. బట్ ఇంత సడన్గా మీరు పబ్లిసిటీ ఇంత హడావుడి చేస్తున్నా ఓపెనింగ్ ఇంకా జస్ట్ 2 days ఉంది. ఎందుకు? దట్ ద రీజన్ మీరు ఏమంటే ఒకటండి, అంటే ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే కొన్ని మల్టీప్లెక్సెస్ పీవీఆర్ లాంటి వాళ్ళు చాలా లేట్గా ఓపెన్ చేస్తారు. అంటే ఈరోజు 11 o'clockకే ఓపెన్ చేయడం జరిగింది. మేము బుకింగ్స్ ముందు చేసినప్పుడు చేసిన స్క్రీన్లో అయితే ఫుల్ అయిపోతుంది, ఏఎంబీ ఫుల్ అయిపోతుంది, AAA ఫుల్ అయిపోతుంది. ఇది ఒకసారి చూసిన తర్వాత మౌత్ టాక్తో ముందుకెళ్ళే సినిమా అని కూడా అనుకోవచ్చు. అండ్ డెఫినెట్గా ఇప్పుడు ఇది ఒక ఎక్స్ట్రీమ్ మాస్ సినిమా. ఇప్పుడు పెద్ద పెద్ద పాటలు, సాంగ్స్ అలాంటి వచనాలతో వచ్చినాయి కాదు, కథ బేస్డ్ సినిమా. ఓవర్సీస్లో చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతున్నాయి. అంటే యూకే మొత్తం ఫిల్ అయిపోయింది, ఆస్ట్రేలియా ఫిల్ అయిపోయింది. సో ఎక్కడ ఓపెన్ చేస్తున్నా అది ఫిల్ అయిపోతూ వస్తుంది. బట్ తెలుగులో ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్ ఇస్ మచ్ బిగర్ దెన్ ఒక దిస్ థింగ్. సో ఐ జస్ట్ హోపింగ్ ఇట్ విల్ టేక్ దట్ లాంగ్ రన్ అండ్ వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిల్మ్. అందుకే రేపే మా ఈ ప్రీమియర్స్ కూడా వేసేస్తున్నాం. ఈరోజు చెన్నైలో వేస్తున్నాం. సో మొత్తం ఆటోమేటిక్గా. సో దట్స్ ద. సో లాస్ట్ పర్సనల్ క్వశ్చన్ సార్, నాకు మరొక విషయం తెలిసింది. మీకు 2 states, అదర్ స్టేట్స్ వెళ్ళండి, డిఫరెంట్ అంటే సినిమాకి సంబంధించిన అసెట్స్, పర్సనల్ అసెట్స్ పక్కన పెట్టండి, సినిమా అసెట్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మీరు మీ ఫాదర్తో ఇవన్నీ మేము అంత దూరాలు పెట్టి చూడలేము, అన్నీ సాగ్రిగేట్ చేసేసేయండి అని చెప్పారు. నిజం? అయ్యో లేదండి, మేము యాక్చువల్లీ రివర్స్లో ఆలోచిస్తున్నాం. అవునా? అంటే సినిమా అన్నది ఒక్క సిటీలో కాదు, ఎక్కడన్నా తీసేయగలిగే ఒక ఆపర్చునిటీ కాదు. ఇప్పుడు థియేటర్స్ ఉన్నాయి, రకరకాల చోట్ల థియేటర్స్ ఉన్నాయి, అన్ని వద్దు తగ్గించేసుకుందామని అన్నారు అని. లేదు సార్, అది ఇంకా పెంచుకుంటూ వెళ్దామని అన్నాం సార్. అవునా? ఆ డైరెక్షన్లో ఉన్నాం సార్. అంటే మా నిజంగా డ్రీమ్ ఏంటంటే తెలుగు సినిమా అన్నది మీరు ఏ చిన్న పల్లెటూరులో సినిమా తీయాలన్నా అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ వసతి కలిగిద్దామనే ఒక ఆపర్చునిటీలో ఎలా క్రియేట్ చేయాలనే మూమెంట్లోనే ఉన్నాం సార్. సో ఇంతకు ముందంటే ఒక తెలుగు సినిమా తీయాలంటే హైదరాబాద్ వరకు రావాలి, ఇక్కడ వాళ్ళని కలవాలి, ఇలాంటి ఒక ప్రమేయం ఉంది. హిందీ సినిమాలంటే బాంబేకి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి, అదొక డైరెక్షన్ ఉంది. అండ్ ఇలా ప్రతి ఇండస్ట్రీకి ఇప్పుడు మనం ఆ స్టైల్లో వెళ్తూ వచ్చాం. బట్ ఐ థింక్ టుడే ఒక డిజిటల్ అడ్వాంటేజ్, ఒక టెక్నాలజీ అడ్వాంటేజ్ వచ్చినప్పుడు అది మనం ఇంకా ఫుల్గా క్యాపిటలైజ్ చేసుకోలేదు. అండ్ నేనేం నమ్ముతానంటే ప్రతి ఊర్లో వాళ్ళ కథ ఉంది చెప్పుకోవడానికి, వాళ్ళ కల్చర్ ఉంది చెప్పుకోవడానికి. అండ్ నేను ఇది ఎక్కడ నిజంగా ఇన్స్పైర్ అయింది ఏంటంటే రిషబ్ శెట్టి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యానండి. అంటే ఒకసారి వాళ్ళ ఊరికి వెళ్ళానండి, కుందాపూర్కి వెళ్ళాను. కుందాపూర్కి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు ఎప్పుడు అసలు సిటీకే రాలేదు. నిన్నే వెళ్ళాను ఊరికి. వెళ్ళారా కుందాపూర్కి? అంటే అది ఎంత బాగుందంటే అక్కడే ఉన్నా. అవునా? ఓ సో నైస్. అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విలేజ్లో 10,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇతను ఎవరో తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాడు. ఫస్ట్ 2 సినిమాలు అక్కడే తీసాడు, 3వ సినిమా కాంతారా అయిపోయింది.
సో ఒక ఎక్స్ట్రీమ్ జెన్యూనిటీ ఉంటుందండి. అంటే మీ ఊరు కథ మీరు చెప్పుకోవడంలో ఒక అద్భుతం ఉంటుంది. అండ్ అది నాకు ఫస్ట్ టైం కంచపాలెం చేసినప్పుడు అది యాక్చువల్లీ నాకు ఇన్సైట్ కొట్టింది. అంటే ఓహో, వైజాగ్ పక్కన ఈ ఊరు ఉంది, తెలుసు నాకు కంచరపాలెం ఉంది, ఎక్కడో విన్నాను, కానీ ఆ ఊర్లో ఇలా జరుగుద్దా, ఇలాంటివి ఉంటాయా అనేది ఎప్పుడు మనం అన్ని ఊర్లు చూడలేము, అన్ని కల్చర్స్ చూడలేము. నాకు తెలిసి సినిమానే చూపించగలుగుతుంది. సో వీఆర్ హోపింగ్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఈకో సిస్టమ్. మాకు ఎక్కడ థియేటర్లు ఉన్నా, ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఉన్నా, కెన్ దట్ బికమ్ అ ప్రొడక్షన్ ఆఫీస్, కెన్ దట్ బికమ్ సంథింగ్ ఎల్స్ అనే థాట్ ప్రాసెస్లో ఉన్నాం. సో ఏమైనా అంటే థియేటర్ల పరంగా ఏదైనా కొత్తది తీసుకొచ్చే ఐడియాలు ఏమైనా ఉన్నారా? ఐమాక్స్ అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకో కొత్త ఫార్మాట్లో వర్క్ చేస్తున్నాం అండి. అది నాకు తెలిసి జనవరి ఎండ్ కల్లా విల్ బీ ఏబుల్ టు ఢిల్లీ. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. టెక్నాలజీ ఈస్ బీయింగ్ బిల్ట్ ఇన్ హైదరాబాద్ అండి, బట్ ఎక్కడ డిప్లాయ్ చేస్తాం అనేది ఇంకా అది రియల్ ఎస్టేట్ బట్టి. పేటెంటెడ్ టెక్నాలజీ. యా, ఇట్స్ క్వైట్ అ పేటెంటెడ్ టెక్నాలజీ దట్ వీఆర్ ట్రైయింగ్ టు బిల్డ్. సార్ రానా, దట్ ఈజ్ రానా. మీరు అడిగారు ఊరు మళ్ళీ ఇది ఈజ్ నాట్ రానా, రావణాసుర. ఎందుకంటే 10 heads, 10 thoughts. Any I think he has some 5 offices. I am telling in a positive way. No, I'm saying he has so many offices because Anta is doing so many things. Like he's every office lo there'll be one whiteboard. Adlo there'll be daily tasks, and I keep seeing because his mind is constantly working and he can't sit still. Idi kuda I think interview also he's like this because he must be wanting to do 100 other things. ఆయనకి ఈ అంటే వాళ్ళ ఫాదర్కి ఆయన దగ్గర ఏంటంటే వాళ్ళ ఫాదరు బాగా థింక్ చేసి ఎక్కడ అసలు రిస్క్ ఫ్యాక్టర్, జీరో రిస్క్ ఫ్యాక్టర్ అన్న దగ్గర చూసి అప్పుడు ఎంటర్ అవుతారు. ఈయన కొంచెం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ లాగా దూకుదాం తర్వాత చూద్దాం అనేది. ఎందుకంటే నేను 3 generations చూశాను కాబట్టి, గ్రాండ్ ఫాదర్ నుంచి కూడా నేను చూశాను, ఆయన సినిమాలు చేసిన షూటింగ్కి వెళ్ళేది నాకు తెలుసు కాబట్టి అది దట్ ఈస్ డిఫరెంట్. And he tell me stories of his and వాళ్ళ గ్రాండ్ ఫాదర్ లక్షణాలు చాలా ఉన్నాయిలేండి. దట్ ఈస్ ఓకే. I think his biggest inspiration, his guru, everything is his grandfather. Okay, sir. Thank you, sir. Thank you.